అదేళ్లు తిప్పలబడి పార్టీని నిలబెట్టిండు. ఈసారి ఎలక్షన్లలో చక్రం తిప్పి అధికారంలోకి వచ్చిండు. అందుకే ఇక ఆగేదే లేదన్నట్టు తయారైండు జనసేనాని. పబ్లిక్ కోసం ఏడికైనా పోతా, ఏమైనా చేస్తా అన్నట్టు చెప్తున్నాడు. ఆఫీసర్లతోని మీటింగ్ పెడుతున్నాడు. దేవుళ్లకు మొక్కులు చెల్లించుకుంటున్నాడు. అటు పబ్లిక్ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడు. అట్లనే ఇక సారు సొంత నియోజకవర్గం పిఠాపురం పోయిండు. మరి అక్కడ ఏమేం నడిచింది, సార్ ఏమేం మాట్లాడిండో చూద్దాం పార్రి. నమ్మి ఓట్లేసి గెలిపించిన పబ్లిక్కు తలకాయల నాలుకే లెక్క ఉంటా, అన్ని తీర్ల ఆర్చుకుంటా, ఏం పికర్ చేయకుండ్రే అన్నట్టు భరోసా ఇచ్చిండు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు. ఇక పింఛన్లు ఇచ్చేందుకు తాను ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురం నియోజకవర్గానికి పోయిన సారు పబ్లిక్ అందరిని ఊకబెట్టుకొని గట్టిగానే ముచ్చట్లు చెప్పిండు. డబ్బులు లేవు పంచాయతీ శాఖలు, ఇన్ని వేల కోట్ల అప్పులున్నాయో తెలియట్లా. ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ, అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం ఉంది తవ్వే కొద్ది అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది. మాకు ఒకటే అనిపించింది, ఇవన్నీ కరెక్ట్ చేయాలి. ఇవన్నీ ఇంత అప్పుల్లో మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది. అందుకని వాళ్ళకి చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను, నా జీతాలు ఏం వద్దు, కానీ నా దేశం కోసం, మా నేల కోసం పనిచేస్తున్నాను. పాత సర్కారోళ్ళు పోత అంత అప్పుల పాలు చేసిపోయినరాట. ఆ అప్పులు చూసి సారుకు నెల జీతం కూడా తీసుకోబుద్ది అయితే లేదాట. ఇంకేమన్నాడో చూడర్రే. గెలిచినందుకు నాకు ఆనందం లేదు, పని చేసి మీ మన్నన పొందిన తర్వాత నాకు అప్పుడు ఆనందం వస్తుంది. మీ మన్నన పొందే వరకు అప్పుడు నేను ఎమ్మెల్యే అప్పుడే ప్రకటించుకుంటాను. నాకు చాలా హై స్టాండర్డ్స్ పెట్టుకుంటాను. నేను పని చేసే వరకు కొన్ని వదలు. ఇంకా నాకు పిఠాపురాన్ని నేను మీకు మాటిస్తున్నాను, భారతదేశంలో అత్యంత మోడల్ నియోజకవర్గంగా చెయ్యాలి అని ఒక ఆకాంక్ష ఉంది. ఎందుకంటే పెద్ద పరిశ్రమలు రావాలి, ఇక్కడ కాలుష్యం లేని పరిశ్రమ ముఖ్యంగా రావాలి. పబ్లిక్ మెచ్చుకోవాలి. అట్లా మెచ్చుకున్నప్పుడే సారు నిజంగా గెలిచినట్ట. అందుకే ఎంత తిప్పల పడైనా సరే పని చేస్తా అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇక అంతకు ముందు గొల్లప్రోలుల పింఛన పైసలు పబ్లిక్ చేతిలో పెట్టిండు సారు. అవ్వాతాతలు ఆపది జాపది చెప్పుకుంటే ఇన్నాడు, ధైర్యం చెప్పిండు. అంతేకాదు 5 ఏళ్లలో రాష్ట్రంలో యాన్నో కొనాకు ఉన్న ఊర్లే కూడా అందరికీ తాగే నీళ్లు అందేటట్టు చేస్తాడట. పాత సర్కారోళ్ళు పైసలన్నీ పాడు చేసినా వెనకకు తగ్గేదేం లేదు, ఎట్టనో ఓ తీరుగా అనుకున్నాయన్నీ చేసి చూపిస్తాం అన్నట్టు చెప్పిండు సారు ముచ్చట్లు చూస్తుంటే గట్టిగా పట్టుబట్టినట్టే ఉన్నది. మరిగా చూడాలి ఎట్టెట్ట చేస్తాడో ఏం చేస్తాడో అనుకుంటారు ఇప్పుడు అందరూ.